హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాణి రెడ్డి క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే ఫ్రైడే రోజు వ్లాగ్ అన్నమాట. మేము మా నైబర్స్తో కలిసి చార్మినార్ వెళ్ళానమాట. అక్కడక్కడ తీసిన కొన్ని క్లిప్స్ యాడ్ చేశారనమాట. మొత్తంగా నేను వీడియో తీయలేదు. మేము అక్కడ ఏమేమి షాపింగ్ చేసాము ఏమీ తీయలేదన్నమాట. కొద్దిగా తీశాను, అది మాత్రం ఇక్కడ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మక్కా మసీద్. నార్మల్ డేస్లో అయితే విజిటర్స్కి అలో ఉంటుంది, లోపల మంచిగా వెళ్ళి చూసి వీడియోస్ అట్లా తీసుకొని రావచ్చు. ఇవాళ ఫ్రైడే కాబట్టి మసీదులో అందరూ నమాజ్ చేసుకోవడానికి వస్తారు కదా, అందుకని విజిటర్స్కి ఈరోజు అలో లేదంట. అందుకని లోపలికి వెళ్ళలేకపోయాము. చార్మినార్కి చాలాసార్లు వచ్చాం, కానీ స్టార్టింగ్లో ఒకసారి వెళ్ళి చూసాము అంతే. ఇంకా మళ్ళీ వెళ్ళడానికి మాకు కుదరలేదు. ఓన్లీ షాపింగ్ వరకు వెళ్ళి వచ్చేసాము. ఇవాళ వెళ్దాం అనుకున్నాం కానీ ఫ్రైడే అని లోపలికి అలో లేదంట. తర్వాత ఇక్కడ షాపింగ్స్ అన్నమాట. ఈ బ్యాగ్స్ చూసారా, 200 అంట కలర్ఫుల్ బ్యాగ్స్. ఇక్కడ ఈ వైట్ బ్యాగ్స్ 150 రూపీస్. ఇక్కడ ఈ ఫ్లవర్స్ తోటి ఉన్న బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఇవేమో 100 రూపీస్. ఈ పింక్ బ్యాగ్, ఈ కింద 2 బ్యాగ్స్ ఉన్నాయి కదా, అవేమో 150 అంట. ఈ పింక్ బ్యాగ్స్ 150 రూపీస్వి బాగున్నాయి క్లాత్. తర్వాత ఫస్ట్ చూపించాను కదా 200 రూపీస్ అని, ఇక్కడ ఇతని చేతిలో ఉన్నాయి బ్యాగ్స్, అవి 200 రూపీస్. అవి క్వాలిటీ చాలా బాగున్నాయి. ఈ లాస్ట్లో ఉన్న ఈ పింక్వి, కింద ఉన్న 2 బ్యాగ్స్, అతని చేతిలో ఉన్న బ్యాగ్స్ క్వాలిటీ చాలా బాగున్నాయి. రీజనబుల్ ప్రైస్ అనిపించింది. నేను ఒక బ్యాగ్ తీసుకున్నాను, అది 200 రూపీస్ది. క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి. ఆ వైట్ బ్యాగ్స్ ఇంకో 100 రూపీస్వి నాకు అంతగా నచ్చలేదన్నమాట క్వాలిటీ. తర్వాత చార్మినార్ అంటేనే బ్యాంగిల్స్కి ఫేమస్ కదా, ఎక్కడ చూసినా కూడా మొత్తం బ్యాంగిల్సే ఉంటాయన్నమాట. ఎటు చూసినా బ్యాంగిల్సే చాలా బాగుంటాయి కలర్ఫుల్గా. అసలు ఇక్కడ చార్మినార్లో ఏది చూసినా కలర్ఫుల్గానే, క్లిప్స్ కానివ్వండి ప్రతిదీ కలర్ఫుల్గా, అసలు డిఫరెంట్ మోడల్స్లో చాలా బాగుంటాయి. మనం చార్మినార్కి వచ్చామంటే షాపింగ్కి బడ్జెట్ సరిపోదన్నమాట. మనం ఎంత బడ్జెట్ తీసుకొచ్చినా కూడా ఇక్కడికి వచ్చాక మనం అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. అరే డబ్బులు అయిపోయాయి, ఇది తీసుకుంటే బాగుండేది అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎన్నిసార్లు వచ్చినా కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇవి చూడండి, వాల్ హ్యాంగింగ్స్ చాలా బాగున్నాయి. ఇవి కూడా ఒక రకమైన హోమ్ డెకార్స్. చూసిన ప్రతిదీ నచ్చేస్తూ ఉంటుంది మనకు స్ట్రీట్ షాపింగ్లో, కానీ మనకు బడ్జెట్ సరిపోదన్నమాట అన్నీ తీసుకోవడానికి. ఫ్రైడే రోజు చార్మినార్ పైకి ఎక్కడానికి 2 o'clock దాకా అలో ఉండదంట. ఆఫ్టర్ 2 o'clockకి అలో ఉంటుంది. చూడండి బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో అసలు. ఇక్కడ చిన్నపిల్లల బుడ్డి షూస్, శాండిల్స్ చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ ల్యాంప్స్ చాలా కలర్ఫుల్గా, ఇవి బ్యాటరీతో నడుస్తాయి అనుకుంటా ల్యాంప్స్, చాలా బాగున్నాయి. చిన్న ఫ్యాన్స్, ఈ కలర్ఫుల్ ల్యాంప్స్ భలే నచ్చాయి నాకు. చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ వచ్చేసి హెయిర్ క్లిప్స్, ఇవి 50 రూపీస్ అట్లా ఉంటాయి హెయిర్ క్లిప్స్. ఇవి వచ్చేసి ఆర్నమెంట్స్. ఇక్కడ చార్మినార్ పక్కనే భాగ్యలక్ష్మి టెంపుల్ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది అమ్మవారు. చిన్న గుడి, కానీ అసలు ఎంత అందంగా ఉంటుందంటే అమ్మవారు పాలరాతి విగ్రహము అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు ఎవరైనా చార్మినార్కి వచ్చినప్పుడు ఇక్కడ ఈ టెంపుల్ని దర్శనం చేసుకున్నారా నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను చాలా సంవత్సరాల క్రితం దర్శనం చేసుకున్నాను ఈ అమ్మవారిని. ఆ తర్వాత అసలు నాకు గుర్తే లేదు ఇక్కడ చార్మినార్ దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది అని కూడా మర్చిపోయాను. ఇవాళ మేము ఫ్రైడే రోజు వెళ్ళాం కదా, మా ఓనర్ ఆంటీ అడిగిందనమాట, ఇక్కడ టెంపుల్ ఉంటుందంట కదా అమ్మవారి టెంపుల్, చాలా బాగుంటుందంట, వెళ్దామంటే అప్పుడు గుర్తొచ్చింది, అరే ఆల్రెడీ మనం ఒకసారి వచ్చాం కదా, అలా మర్చిపోయాను నేను ఇక్కడ గుడి ఉందని అని చెప్పి. తర్వాత ఎన్నిసార్లు వచ్చినా కూడా నాకు ఇంక ఇక్కడ గుడి ఉందన్న విషయమే మర్చిపోయాను.
ఇప్పుడు ఆంటీ గుర్తు చేస్తే మళ్ళీ వెళ్ళాము. అసలు చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ దర్శనం చేసుకునేసరికి. ఆ తర్వాత పక్కనే ఇలా ఉందన్నమాట ముస్లిమ్స్, దీన్ని దర్గా అంటారా లేకపోతే ఇంకేమంటారో నాకు తెలియదు, కాకపోతే అక్కడ కూడా వెళ్ళాము. ఇవి చూసారా నెమలి పింఛాలు, అతని చేతిలో ఉన్నవి 20 రూపీస్ అంట. ఇవి నెమలి పింఛం. కింద ఉన్నాయి ఫ్యాన్స్ టైపు. ఈ చిన్న ఫ్యాన్ ఏమో 30 రూపీస్, ఆ పెద్ద ఫ్యాన్ 50 రూపీస్ అంట. ఆ పెద్ద ఫ్యాన్ తీసుకుందాం అనుకున్నా కానీ చాలా డెలికేట్గా ఉంది. ఇంటికి తెచ్చాక మా పిల్లల చేతిలో పడితే మొత్తం ఒక్క రోజులో నాశనం అయిపోతుంది అనమాట అది. అందుకే తీసుకోలేదు. కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడ్డానికి, చూడగానే తీసుకోవాలనిపిస్తుంది. తర్వాత ఇక్కడ పక్కనే కీ చైన్స్ అన్నమాట. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కీ చైన్స్. మా చిన్న పాప మాతో పాటు వచ్చిందంటే మాత్రం ఇలాంటివి అన్నీ కొనాలని ఒకటే సతాయిచ్చేది. బుడ్డి బుడ్డి కీ చైన్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి రింగ్స్ 20 రూపీస్ నుండి 60 రూపీస్ దాకా ఉన్నాయి రింగ్స్. అసలు ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు వీడియో షూట్ చేయాలన్నది గుర్తే లేదనమాట. ఫోన్ చేతిలో పట్టుకుని ఊరికే అలా వెళ్ళిపోతా ఉన్నాను, వీడియో తీసుకోవాలన్న ధ్యాసే లేదు. తర్వాతకి మొత్తం అయిపోయిన తర్వాత అరే నేను వీడియోస్ తీసుకోలేదే, చాలా వరకు మిస్ అయ్యానే అనిపించింది. గుర్తున్నంత వరకు కొన్ని అక్కడక్కడ షూట్ చేశాను అంతే, చాలా వరకు మర్చిపోయాను. ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి బ్యాగ్స్. పక్కన ఉన్నది హార్ట్ షేప్లో ఉన్నది మల్టీపర్పస్ బ్యాగ్, మనం ఎక్కడికైనా ట్రావెలింగ్కి అందులో ఏమైనా పెట్టుకొని వెళ్ళడానికి. ఇక్కడ వచ్చేసి చార్మినార్ మధ్యలో నుండి చూస్తే ఇలా ఉంటుంది. కింద ఇలా ఒక ఫౌంటైన్ లాగా ఉంటుంది సెంటర్లో. తర్వాత ఇలా చార్మినార్ పైకి ఎక్కడానికి మనిషికి టికెట్ వచ్చేసి 25 రూపీస్ అనమాట. కింద నుంచి చూస్తే పైన ఇలా ఉంటుంది. మా నైబర్స్ వెళ్ళారు పైకి, నేను ఇంకా నాకు ఓపిక లేదని చెప్పి నేను కిందే ఉన్నాను. వాళ్ళు వచ్చేదాకా ఇలా టైంపాస్ చేశానమాట. నేను మా ఓనర్ ఆంటీ నేను కిందే ఉన్నాము, మిగతా వాళ్ళు పైకి వెళ్ళి చూసి వచ్చారనమాట. ఇది చూడండి మధ్యలో ఇలా ఫౌంటైన్ లాగా ఉంటుంది. తర్వాత ఇక్కడ చార్మినార్ నుండి మదీనా వచ్చే రూట్లో ఇలా సైడ్కి శారీస్ పెట్టుంటారనమాట రోడ్డు పైన. ఇవి జాన్వీ కపూర్ శారీస్ అని రీసెంట్గా వచ్చాయి కదా, వాటిని ప్లెయిన్గా అమ్ముతున్నారు. వీటికి లేస్ పెట్టుకుని కుట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి శారీస్. ఇవి 150 రూపీస్ అంట శారీస్. క్వాలిటీ చాలా బాగుంది. ఇక్కడ ఈ శారీస్ అన్ని 200, 150లో వచ్చేస్తాయి అన్నమాట. చాలా వరకు నేను షూట్ చేయలేకపోయాను, నేను షూట్ చేసిన వరకు ఇక్కడ పోస్ట్ చేశానన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.